ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సముద్రం కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలన్నీ హిట్టే. అలాంటిది సముద్రంతో సంబంధం ఉన్న సినిమాలన్నీ కలిపి ఒక స్కిట్ చేస్తే అది ఎంత పెద్ద హిట్ అవుతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. వెల్కమ్ టు మై పడవ. ఏమండి, అందరూ చక్కగా భవిష్యత్తులో బాగా చదివి కోటేసుకునే పని చేసుకోవాలనుకుంటారు. నేను మాత్రం బోటేసుకునే పని చేయాలనుకుంటున్నా. వాట్ అ పంచ్. ఏమండి, అందరూ నా భూతో నా భవిష్యత్ అంటారు. నేను మాత్రం నా భూతో నా బోట్. తెలుగు పట్టేసింది. ఇదేంటి చెప్పు? అది టై. ఇదేంటి? వాటర్. టానిక్. ఈ రెండు కలుపు. టైటానిక్. నా పడవ పేరు టైటానిక్. వెల్కమ్ టు టైటానిక్. ముంచుదామన్నా కూడా ఎవడు ముంచలేడు. మరి అది టైటానిక్ కింద ఎమ్మెల్యే. ఇప్పుడు నా కార్ గేట్లకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది కదా, నా పడవ కూడా వేసేసా. పనిలో పని టోల్ గేట్ దగ్గర ఆపరని. ఒకసారి ఇలానే కృష్ణమోహన్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమయ్య రాకేష్, నీ పడవ ఎక్కాలి నేను అన్నాడు. అయ్యో తప్పకుండా సార్ అన్న. ఏంటి ఈ సముద్రం లోతుగా ఉంటుందా అన్నాడు. సార్, మీరు రాసే అక్షరాల కన్నా లోతుగా ఉండదు సార్ అని చెప్పాను. ఒకసారి బోటు కొన్న కొత్తలో అనుకుంటా, ఐ థింక్ ఖుష్బు గారి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి, మ్యామ్ మీరు వచ్చి నా పడవ ఎక్కాలి అన్న. ఎందుకయ్యా పొద్దు పొద్దున నీ పడవ ఎక్కడానికి నేను ఎందుకు అన్న. మేడం, ఇప్పటి వరకు సముద్రపు అందాన్ని చూపించాను గానీ సముద్రానికి అందం చూపించలేదు. ఆ సముద్రానికే అందాన్ని చూపిస్తానని చెప్పేసి ఇలా నా పడవలో ఎంతో విచిత్రమైనటువంటి వ్యక్తులు ఎక్కుతూ ఉంటారు. ఎవరి జీవితంలో పడవ ఉండదు చెప్పండి సార్? ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తికి పడవతో సంబంధం ఉందే. ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని ఏమంటారు తెలుసా? ఒరేయ్, జీవితంలో బాగు పడవా అంటారు. అందులో పడవ ఉంది. ఈవెన్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే, ఏ నువ్వు నాకు పడవా? అది నా నెక్స్ట్ పైలాగానే. ఫ్రెండ్స్ వచ్చి ఏమంటారు తెలుసా అన్న? ఏమంటారు? నువ్వు జీవితంలో లవ్ లో పడవా? ఈవెన్ లవ్ లో పడిన తర్వాత ఫుల్ తాగుతుంటే, ఎరా ఇంత తాగావు, నువ్వు పడవా? పడవంటే ఏం లేదు సార్, సముద్రంలో జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ చివరికి ఒడ్డుకు చేర్చడమే పడవ ప్రయాణం అంటారు. ఎవరో నా పడవ ఎక్కడానికి వస్తున్నారు. ఎవరక్కడ? ఏ తల్లి ఆరేసుకున్న ఎండు చాపో ఎగురొచ్చి నా పడవ మీద పడింది. What are you talking? I am not a endu chapa. I am a foreigner. ఫారెన్ లో పెరిగినటువంటి కోడిలా ఉంది. ఈ ఫారినర్ ఏంటో. నా భార్య అయిపోయి ఏమనలేకపోతున్నాను. బైక్ వాళ్ళ అన్నయ్య కూడా ఎదురుగానే ఉన్నాడు. Excuse me. Yeah. I am Rose. పాపం రోజు తినక ఇలా తయారైంది. చివరికి రోజు అంటుంది. అయ్యో నేనేం చెప్పాను నాకు అర్థం కాదు. అప్పటి నుంచి కంట్రోల్ చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావురా? నీ కండ్లను రోట్లేసి దంచా, నీ పండ్లను పలారం లెక్క వంచా. వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నావు. నా నోరును కంట్రోల్లో పెట్టవా? ఓ సారీ, దిస్ క్లైమేట్ ఇస్ వెరీ హాట్. ఐ డోంట్ నో తెలుగు యాక్చువల్లీ. ఐ లైక్ ఇట్. మీ పేరేంటి? నా పేరు జాక్. పడవ కొట్టి నా మేక లేకున్నావు. నువ్వు జాక్ ఏంటి? ఓ మేడం, ఏం చేస్తుంది? మీరు ఈ నడి సముద్రంలో ఏం చేస్తున్నారు? అంటే మా పడవ రీసెంట్ గానే మునిగిపోయిందండి. ఎలా మునిగిపోయింది? ఒక ఐస్ గడ్డకి గుద్దుకొని మునిగిపోయింది. నా పడవలో మీకు నేను లిఫ్ట్ ఇస్తాను, కంగారు పడకండి. ఒక్క నిమిషం. అమ్మో, అందమైన ఆడపిల్ల ఎల్లోరా శిల్పంలా ఉంది అని చెప్పి ఎవ్వరు లేరా? నన్ను ఎక్కడికన్నా తీసుకుపోయేదన్నా చేద్దాం అనుకుంటున్నావేమో. ఎల్లోరా శిల్పం లేకున్నానని. ఇందాక లేచారు కదా, ఇప్పుడు లేస్తానన్న. ఏ పెళ్ళవక ముందే చాలా చెప్పావు. ఒక నిమిషం, నేను మిమ్మల్ని అయితే నేను అసలు నమ్మలేను. ఎందుకంటే మొహం చూడడానికి అమ్మ దొంగ కోళ్ళు పట్టేలానే ఉన్నాడు. అది ఎప్పుడో తెలుసుకోవాలి. నేను ఈ
ఫోటో తీసుకొని మా వాళ్ళకి పంపించాలి, ఎందుకంటే నీ మోహం ఈ పడవ డీటెయిల్స్ ఉంటే నేను ఎక్కడ ఉన్నా కూడా మేడం ఏంటండి బండ్లకు ఉన్నట్టు కార్లకు ఉన్నట్టు నెంబర్ ప్లేట్ ఏంటి? ఈ నెంబర్ ప్లేటా మొన్న వెళ్తూ ఆటోని గుద్దా, ఆ నెంబర్ ప్లేట్ వచ్చి దీనికి అంటుకుంది. ఎక్కించండి మళ్ళీ వెళ్ళిపోద్ది. రష్మి గారు అందులో మునిగిపోతున్నారేంటి? నేనేనండి, పడవకి యాంకర్ కావాలన్నారు కదా, నేనే యాంకర్ ని కట్టి పడేసా. రావాలమ్మా తుక్కు కూడా శంషాబాద్ దుబాక నుంచి దుబాయ్ వెళ్తుంది టైటానిక్. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. మీరు ముసలేడు అవ్వకూడదు. సముద్రంలో ముసలిని చూశాను గానీ ముసలి ప్రేమ చూడలేదు నేను. ఏరా ఎక్సైటింగ్ గా ఉందా? ఇంతకు మీ పడవేది? మా పడవ మునిగిపోయిందండి. అయ్యో ఎట్లా మునిగిపోయింది? ఇదిగోండి ఏదో సముద్రంలో రొమాంటిక్ గా ఉంటుందని ఆ సాంగ్ ఉంది కదా, జల జల జలపాతం నువ్వు, అలాగా సముద్రంలో నీళ్లు తీసుకొని ఈయన మీద చల్లాను, నేను తీసుకొని ఈవిడ మీద చల్లాను, మళ్ళీ తీసుకొని నేను చల్లాను, మళ్ళీ తీసుకొని నేను చల్లాను, అలాగా పడవ నిండిపోయింది, మునిగిపోయింది. నా పడవలో మీకు ఇద్దరికి లిఫ్ట్ ఇస్తాను, కంగారు పడకండి. వెల్కమ్ టు ద టైటానిక్. ఇంకొక 2 నిమిషాల్లో 32 సెకండ్లో బయలుదేరుచున్నది. నెక్స్ట్ వచ్చేటువంటి ప్యాసింజర్ ఎవరో రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకెవరమ్మా నువ్వు? నేను లైఫ్ ఆఫ్ కింద. లైఫ్ ఆఫ్ కిందానా? అదేంటి? హాలీవుడ్ వాళ్ళు పైన పెడితే చూస్తారు, మేము కింద పెడితే చూడరా? ఓ మై గాడ్, లైఫ్ ఆఫ్ పై. నీ పడవ కూడా సముద్రంలో మిస్ అయింది కదా? yes అవును. ఇంతకి నీ పడవ ఏది? కోతిని కుట్టడం వల్ల మునిగిపోయింది. చిన్న కోతిని గుద్దితే పడవ మునిగిపోయిందా? ఎలాగా? అది కొండ మీద ఉంది. అప్పుడు అమ్మా ఏమండి? ఇది టై, ఇది టానిక్, రెండు కలిపితే ఏమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుందండి. నా ముఖం సముద్రంలో కనబడుతుందండి. అది నీ మొహం కాదమ్మా, తాబేలమ్మా. మమ్మల్ని కాపాడే వాళ్ళే లేరా? రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. అందరూ అర్జెంట్ ఇదిగో ఈ కొబ్బరి నూనె రాసుకోండి. ప్రతి ఒక్కరు సార్ దేనికి సార్ కొబ్బరి నూనె? ఈ కొబ్బరి నూనె చూడండి, వాటర్ వేస్తున్నాను. వేశారు. ఏమవుతుంది? అది తేలుతుంది. మీరు కూడా రాసుకోండి, మీ అందరూ తెలుతాం. సార్ అంటే ఇప్పుడు మమ్మల్ని ఈ రకంగా బతికించి తీసుకెళ్తా, సినిమాకి తీసుకెళ్తా. ఎక్కడ తీసుకెళ్తా? రాజు యాదవ్కి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్స్. పోనే నేను అడుగు తిప్పుతా. నలుపు కాదు, అక్కడ వాటర్ ఉంటది కదా. నువ్వు చేసిన ఎమోషన్ కి అఖిలాంధ్ర ప్రేక్షకులు కన్నీళ్లు పెడుతున్నారంట. Yes. ఆ కన్నీళ్ళ మీద నా పొడవనే ట్రై చేస్తాను. నలుపు. ఓకే సార్. సుదర్శన్ థియేటర్ లో మీ పోస్టర్ పడింది. అవును. ఎన్ని సంవత్సరాలు దేనికోసం ఎదురు చూశారు? అందరిని ఎక్కించుకెళ్దాం లోపల. పద. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. పద, టికెట్లు దొరికిదా? హౌస్ ఫుల్ అంట. రండి. చర్రగండి చర్రగండి చర్రగండి, చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. ఖుష్బు గారు, రాకింగ్ రాకేష్ అండ్ టీమ్, మీ టైటానిక్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇట్స్ వాజ్ నైస్. కృష్ణ భగవాన్ గారు, రాకింగ్ రాకేష్ బాగుంది, మీ థాట్ బాగుంది, మీరు చాలా బాగా పెర్ఫార్మ్ చేసి, వెరీ గుడ్, బాగుందండి. కృష్ణంచారి గారు, రాకేష్ అన్న 1 మ్యాన్ షో అన్న, నిజంగా చాలా బాగుంది.